నేను ప్రస్తుతం వలసంపేట అనే విలేజ్లో ఉన్నానండి. ఈ వలసంపేట ఎక్కడ ఉన్నదంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కేడీపేట దగ్గర ఉందండి. ఈ ఊరు ఎందుకు వచ్చానంటే ఈ ఊర్లోనే ఒక వాటర్ ఫాల్స్ ఉంటుందండి. వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయ్యానండి. దీని ముందు వీడియో వాటర్ ఫాల్స్ అండి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. వాటర్ ఫాల్స్ చాలా బాగుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను ఏంటంటే కేడీపేటలో ఉన్నానండి. అదే కృష్ణదేవిపేట అండి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది కదండి. అండ్ అల్లూరు సీతారామరాజు గారు తిరిగాడిన ఏరియా అండి కేడీపేట అంటే. యాక్చువల్గా నా మొదటి వీడియో చూశారు కదండి, అదేంటంటే వలసంపేట వాటర్ ఫాల్స్ చూపించాను అనమాట. ఈ వీడియోలో ఏంటంటే కేడీపేట నుంచి కాకినాడ రూటు ఎక్స్ప్లోర్ చేద్దామండి. వచ్చేటప్పుడు ఏలేశ్వరం జడ్డంగి అలాగ వచ్చానండి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే నర్సీపట్నం, తుని, అన్నవరం నుంచి కాకినాడ వెళ్తానండి. ఆ రూట్ చూపిస్తాను అన్నమాట. కేడీపేట ఊర్లో ఉన్నానని చెప్పాను కదండి. కేడీపేట ఏంటంటే అల్లూరు సీతారామరాజు ఉద్యానవనం ఉందండి. ఇది ఏంటంటే నేను వచ్చిన టైంలో లాక్డ్ ఉందన్నమాట, అందుకని లోపలికి వెళ్ళటం లేదు. చూడండి, పులజ్యోతి అల్లూరు సీతారామరాజు గారి పార్కు, కృష్ణదేవపేట, ఏఎల్పురం, గొలుగొండ మండలం. ఇది రిక్వెస్ట్ చేస్తే ఓపెన్ చేశారండి. ఒకసారి మీకు చూపిద్దాం, లోపలికి వచ్చాను. చూడండి, ఇది అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం అండి. ఇలా కిందకి వెళ్తే అల్లూరు సీతారామరాజు గారి సమాధి ఉందండి ఇక్కడ. కేడీపేట అనేది ఏంటంటే హిస్టారికల్గా మనకి ఇంపార్టెన్స్ ఉన్న ఊరండి. చూశారు కదా, ఇది అల్లూరు సీతారామరాజు గారి సమాధి అండి. పక్కన ఏంటంటే రామరాజు గారి సేనాని గంటల దొర సమాధి కూడా ఉందండి. ఈ పార్క్ అయితే బాగా డెవలప్ చేశారండి. చాలా పెద్దది ఉందండి పార్క్ చూడడానికి. ఇది కేడీపేట మెయిన్ రోడ్ అండి. మనం వచ్చింది ఏంటంటే ఏలేశ్వరం, జడ్డంగి అలాగ వచ్చాం కదా. ఇప్పుడు ఏంటంటే కేడీపేట, తుని, కేడీపేట, నర్సీపట్నం, తుని, అన్నవరం అలా కాకినాడ వెళ్తానండి. అక్కడ వరకు, కాకినాడ వరకు మీకు రూట్ చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఈ ఊరి పేరు చూడండి, విచిత్రంగా ఉంది. చోద్యం అటండి. ఏంటో ఊరి పేరు చోద్యం అని ఉందండి. మీరు ఎప్పుడైనా విన్నారా చోద్యం అని ఊరి పేరు? నేనైతే వినలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఈ విలేజ్ నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది చెన్నైపాలెం అనే విలేజ్ అండి. అంటే కేడీపేటకి నర్సీపట్నంకి మధ్యలో ఉందండి. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న విలేజ్లు అండి. అంటే ఇవన్నీ ఏంటి, మనకి ఈ రూట్లో ఏ ఏ విలేజ్లు వస్తాయి అన్నది చూపించడానికి ఈ విలేజ్లన్నీ చూపిస్తున్నానండి. ఈ ఏరియా ఏంటంటే ఒకప్పుడు అల్లూరు సీతారామరాజు గారు తిరిగిన ఏరియా అండి ఇదంతానే.
ఇది గొలుగొండ అండి. గొలుగొండ అంటే ఇక్కడ మండల కేంద్రం అండి. గొలుగొండ అన్నది నర్సీపట్నం దగ్గరలోనే ఉంటుందండి. ఈ ఏరియాలో రోడ్డు వారిని మొక్కలు బాగా పెంచుతున్నారండి. మొక్కలకు చూడండి, పశువులు తినేయకుండా షేడ్ నెట్లు అవి కట్టారు. జానకీరామపురం విలేజ్కి చేరామండి. ఈ విలేజ్లన్నీ ఏంటంటే పక్కన కొండలు, అడవులు, అలాగే పూర్తిగా చెట్లతోటి కవర్ అయి ఉన్నాయండి. మరి జంతువులు అవి అన్నీ ఉంటాయో లేదో తెలియదు, కానీ పూర్తిగా ఫారెస్ట్ ఏరియా అండి ఇదంతానే. రోడ్ చూడండి ఎంత సీనిక్గా ఉందో. ముందు వీడియోలోని ఏలేశ్వరం నుంచి వచ్చానని చెప్పాను కదండి. ఆ రోడ్ ఏంటంటే సగం దూరం రోడ్డు బాగాలేదండి. అక్కడి నుంచి రోడ్డు హైవే వచ్చిందనమాట, కొత్తగా వేసిన హైవే. ఈ రోడ్డు అయితే మొదటి నుంచి బాగానే ఉందండి, ఎక్కడ ఇబ్బంది లేదండి ఈ రోడ్డు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, రోడ్డు కట్టి ఉన్న చెట్లు మీకు ఎవరికైనా తెలుసా అండి? ఇవి ఏంటంటే వెదురు బొంగులండి, వెదురు చెట్లు అన్నమాట. వెదురు చెట్లు, టేకు చెట్లు కూడా ఉన్నాయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ వెదురు చెట్లు అండి. ఇక్కడ ఫారెస్ట్ ఏంటంటే చాలా థిక్గా ఉందండి. చూడండి, ఈ ఏరియా పూర్తిగా చెట్లతోటి కవర్ అయి ఉందండి. అంటే ఫారెస్ట్ ఏరియాలో ట్రావెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపే వాళ్ళు ఈ రూట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఇది చెక్ పోస్ట్ అండి, ఫారెస్ట్ చెక్ పోస్ట్ అండి. నర్సీపట్నం చేరామండి. నర్సీపట్నం నుంచి మళ్ళీ మనం తుని వైపు డైవర్షన్ తీసుకుంటాం అండి. నర్సీపట్నం మెయిన్ రోడ్ అండి ఇది. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే మనం తుని వైపు వెళ్ళిపోతాం అండి. అంటే ప్రస్తుతం నర్సీపట్నంలో ఉన్నాం కదా, తుని వైపు వెళ్తున్నాం అండి. ఇది నర్సీపట్నం మెయిన్ రోడ్ అండి.
చూడండి పెద్దదే ఉంది కదా నర్సీపట్నం మెయిన్ రోడ్ కూడా. మనం ఇక్కడ నుంచి నర్సీపట్నం నుంచి తుని అన్నవరం మీదుగా కాకినాడ వెళ్తున్నాం అండి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుని తుని వైపు వెళ్ళిపోతాం అండి. నర్సీపట్నం రోడ్లు అయితే చాలా రష్గా ఉన్నాయండి. ఊర్లోనే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఇది నర్సీపట్నం తుని రోడ్ అండి. ఈ ఊరి పేరు ఏంటంటే కొత్త బయ్యపురెడ్డిపాలెం అండి. ఇది నర్సీపట్నం దాటిన వెంటనే ఉంటుందండి. నర్సీపట్నం తుని మధ్యలో ఏంటంటే రోడ్డు బాగానే ఉంటుందండి, పర్లేదు. కాకపోతే సింగిల్ రోడ్డు అయితే గతుకులు అవి పెద్ద ఏమి ఉండవండి. శృంగవరం విలేజ్ అండి. శృంగవరం విలేజ్ ఏంటంటే మనకి నర్సీపట్నం నుంచి తునెల్లి రూట్లో ఉందండి. ఎదురొక జంక్షన్ వచ్చిందంటే జంక్షన్లో ఏంటంటే ఎక్కువ జాంకాయలు ఉన్నాయండి, సపోటా పళ్ళు ఉన్నాయి. దగ్గర ఒక రోడ్ సైడ్ గొడుగుల్లోకి పెట్టి ఒక 10 షాపుల వరకు ఉన్నాయండి. అంటే ఇక్కడ ఎక్కువ సపోటా పంట ఉందన్నమాట అండి. ఇది గన్నవరం మెట్ట విలేజ్ అండి. గన్నవరం మెట్ట విలేజ్లో ఏంటంటే మనకి ఈ ఐటమ్స్ రుబ్బురోళ్ళు ఇలాంటివన్నీ దొరుకుతాయండి. ఈ ఊరు ఏంటంటే నర్సీపట్నం నుంచి తునెల్లి దారిలో ఉందండి. కోటనందూరు విలేజ్ అండి. కోటనందూరు ఏంటంటే మనకి ఈ రోడ్లో తగిలే కొంచెం పెద్ద ఊర్లో ఒకటండి. ఇది అంటే నర్సీపట్నం నుంచి తునెల్లి దారిలోనే కొంచెం పెద్ద ఊరండి కోటనందూరు అన్నది. ఈ ఎదర కనిపిస్తున్నది కదండి, ఇది వాటర్ డక్ట్ అండి. వాటర్ డక్ట్ అంటే ఇందులోనే వాటర్ వెళ్తుంది అన్నమాట. ఇది రోడ్డు కాదండి. ఇది ఏంటంటే ఏదో సిటీకి వాటర్ సప్లై అండి. ఇది ఇక్కడి నుంచి నేషనల్ హైవే 16 దగ్గరికి వచ్చామండి. ఇది తుని అండి. ఇక్కడ ఏంటంటే మనం లెఫ్ట్కి వెళ్తే విశాఖపట్నం వెళ్తాం, రైట్కి వెళ్తే రాజమండ్రి వైపు కత్తిపూడి వైపు వెళ్తామండి. కానీ ఇక్కడ మనకి రైట్కి వెళ్ళడానికి ఓపెనింగ్ ఉండదండి. అందుకు లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ హైవే కింద నుంచి వెళ్ళవలసి వస్తుందండి. ఇక్కడ హైవే కింద నుంచి క్రాస్ చేసి హైవే కట్టుపక్క వెళ్ళి మళ్ళీ హైవే ఎక్కాలండి. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ నేషనల్ హైవే 16లోకి వచ్చామండి. మనం ఈ పక్క నుంచి వెళ్ళిపోతే తుని ఊర్లోకి వెళ్ళిపోతామండి.
ఇది లోవ జంక్షన్ అండి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే తలుపులమ్మ లోవకి వెళ్తా ఉండే. తెలుసు కదండి, తలుపులమ్మ లోవ అంటే ఫేమస్ అమ్మవారి తలుపులమ్మ అమ్మవారి టెంపుల్ ఉందండి. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే రాజమండ్రి వైపు వెళ్తామండి. రైట్ టర్న్ తీసుకుంటే అన్నవరం ఊర్లోకి వెళ్తామండి. ఎందుకంటే ఇక్కడ రైట్ అండి, రైట్ తీసుకుంటే అన్నవరం ఊర్లోకి వెళ్తాం అనమాట. స్ట్రైట్ వెళ్తే అన్నవరం బైపాస్ అండి ఇది. ఇక్కడ నేషనల్ హైవే 16లో అన్నవరం ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఏంటంటే టీ సెంటర్లు, కాఫీ సెంటర్లు అవి ఉంటాయి. రైట్ సైడ్ ఏంటంటే అన్నవరం ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. ఇది కత్తిపూడి అండి. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే రాజమండ్రి, విజయవాడ వైపు వెళ్తామండి. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే కాకినాడ వెళ్తామండి. ఇక్కడ నుంచి ఏంటంటే మనం వెళ్ళబోయే హైవే నేషనల్ హైవే 216 అండి. NH 216 అనమాట. ఈ NH 216 అన్నది ఏంటంటే కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు వెళ్తుందండి. ఇది నేషనల్ హైవే 216 అండి. అంటే మనం నేషనల్ హైవే 16 వదిలేసి నేషనల్ హైవే 216లోకి వచ్చామండి. ఇది గొల్లపురంలో టోల్ ప్లాజా అండి. పిఠాపురం వచ్చామండి. ఇక్కడ నుంచి ఏంటంటే యానం 45 కిలోమీటర్స్, కాకినాడ ఏమో 14 కిలోమీటర్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, మనం కాకినాడ చేరిపోయామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఎలాగున్నదో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్స్ని బట్టి ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది నాకు ఐడియా వస్తుందండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.